హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చైతన్య. మీకు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వీలైనంత వరకు త్వరగా చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్స్‌పెన్సెస్ కూడా తక్కువ ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ గాని మీరు ఒక 10,00,000 కవరేజ్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మినిమమ్ 10,00,000. ఎందుకంటే మనకు తెలియకుండా ఎంతోమంది హాస్పిటలైజేషన్స్ అవుతున్నారు. రీసెంట్‌గా మన ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు అనుకోకుండా రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. తన ఖర్చు 7-8 lakhs ఖర్చయింది. అదే గాని అతను గాని ఒక్క 20,000 ప్రీమియం కట్టుంటే ఈ 7-8 lakhs సేవ్ అవుతుంది. చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ కాదు. సర్జరీ కావచ్చు, ఎలాంటి ఇన్ కేస్ రోడ్ మీద యాక్సిడెంట్ అయినా కూడా మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది ఎక్స్‌పెన్సెస్. సో, దయచేసి తీసుకోండి. హాస్పిటల్‌లో ఒక్కసారి మనం అడ్మిట్ అయినామంటే చాలా ఖర్చులుంటాయి. రూమ్ రెంట్ కావచ్చు, ఐసీయూ కావచ్చు. సో, ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా ఖర్చెస్ ఉంటాయి. చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక చార్జెస్ వేస్తూ ఉంటారు. సో, అదే గాని మీరు ప్రీమియం గాని తీసుకుంటే ఒక్క 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. హార్డ్‌లీ అంతకంటే ఎక్కువ ఉండదు. ఏజ్ బట్టి ప్రీమియం ఉంటుంది. సో, మీరు కట్టే ఒక్క 1 ఇయర్ జస్ట్ ఒక 20,000 నుంచి 30,000 ప్రీమియం డిపెండ్స్ ఆన్ ద ప్రీమియం బట్టి మీరు పే చేసి మనము మన ఆహ్, ఈ ఏదైతే రేపు ఖర్చయ్యే ఎక్స్‌పెన్సెస్ ఉంటుందో చాలా సేవ్ అయితుంది.